హలో అండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి కొబ్బరన్నం చికెన్ కర్రీ అనమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఆనియన్స్ పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. టమాటోస్, పచ్చిమిర్చి. ఇప్పుడైతే కొబ్బరి మిక్సీ వేసుకొని ఒక గిన్నెలో అయితే ఆ పేస్ట్ అయితే వేసుకుందాం అనమాట. తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మీకు సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా ఐటమ్స్, నేనైతే ఎక్కువ మసాలా వేయనండి. మసాలా ఐటమ్స్ అన్నీ కొంచెం అల్లం, కొంచెం లవంగా, చెక్క అన్నీ కొంచెం లైట్గా తీసుకుంటాను అనమాట. ఇవి వేడైన తర్వాత లైట్గా వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి. ఆనియన్ పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పసుపు వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. కొంచెం రైస్ కలర్ చేంజ్ కావాలనుకుంటే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే పసుపు యాడ్ చేశాను. ఇది లైట్గా వేగిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు ఆనియన్ పేస్ట్లోకి యాడ్ చేసుకున్నాం. ఈ పేస్ట్ కూడా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత, ఈ పేస్ట్ అంతా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకొని ఈ క్యారెట్ ముక్కలు కూడా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగనివ్వాలి. క్యారెట్ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకుందాం. టమాటాలు యాడ్ చేసుకొని టమాటాలు వేగిందాక ఒక 5 మినిట్స్ టమాటాలు కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా లైట్కి వేగిపోయి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. కొన్ని జీడిపళ్ళు ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. జీడిపప్పులు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా వేగనివ్వాలి. మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు ఎసరు అయితే పోసుకోవాలండి. మసాలా అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కొబ్బరి నీళ్ళని మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో దానికి సరిపడా ఎసరు అయితే తీసేసుకున్నాం. మసాలాలు అయితే యాడ్ చేశాను అనమాట. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ తెల్లిందాక ఒక 15 మినిట్స్ ఉంచాలి. వాటర్ అయితే తెల్లింది. నేను ఇందాక కొత్తిమీర, పుదీనా నేను మసాలా వేగేటప్పుడు వేయలేదు. ఎందుకంటే ఎసరు మరిగేటప్పుడే కొత్తిమీర, పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. అందుకని తెల్లేటప్పుడు వేసాను. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ టేస్ట్ ఎలా ఉండాలి అంటే ఉప్పు వాటర్ ఎలా ఉండిద్దో అలా అంటే సముద్రపు వాటర్ బాగా ఉప్పుగా ఉంటాయి కదా, అలా ఉండేటట్టుగా వేసుకోవాలన్నమాట సాల్ట్. వేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఎసట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక అరగంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం కర్రీ రెడీ చేసుకుందాం. చికెన్ నీట్గా కడిగేసుకొని 3 టైమ్స్ కడిగేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని కలిపి ఒక పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు కర్రీ కూడా తాలింపు పెట్టేద్దాం. చూసారా, ఫైనల్గా రైస్ అయితే అయిపోయిందండి. రైస్ బాగా వచ్చింది కదా, పొడిగా మంచిగా నీట్గా వచ్చింది. ఇంకో 2 నిమిషాలు ఉంచేసి దించేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా అయితే రైస్ అయిపోయింది. ఇది కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ తాలింపు పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని మసాలా అయితే ఆయిల్లో వేసేసుకుందాం. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఆయిల్లో వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం.
టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మసాలాలో. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి ఆయిల్లో. టమాటాలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడైతే పక్కన పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకొని ఒక పావు గంట బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఫైనల్గా అయితే కారం యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకొని ఇంకా చారుగా కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న వాటర్ సరిపోదు అనుకుంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకుని నేనైతే ఒక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే గ్రేవీలాగా కాకుండా చారుగా అయితే చేశాను అనమాట కర్రీ. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చూసారా అన్నం ఎలా ఉందో? కొబ్బరి అన్నం బాగా వేడివేడిగా వచ్చేసింది. బాగా రైస్ మంచిగా ఉంది కదా. వేడివేడిగా రైస్ పెట్టుకొని ఇప్పుడు కర్రీ వేసుకుందాం. కర్రీ వేసుకుందాం. వేడిగా ఉందన్నమాట కర్రీ. జ్యూసీగా చికెన్ కర్రీ అనమాట. ఇలా గ్రేవీ కర్రీలు చారు కర్రీలు చేసుకునేటప్పుడు దాంట్లో ఒక చిన్నులపాయ కానీ 2 చిన్నులపాయలు కానీ పాయలు అలాగే వేసి ఉడికించుకోండి. ఆ చిన్నులపాయ అలా వేడిగా తింటే భలే ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు చారు కూరలు వండినా కూడా అలా చిన్నులపాయ వేసేసుకుంటాను, పాయ వేసేసుకుంటాను అనమాట. హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే.